ప్రపంచ కప్ క్రికెట్లో అద్భుత విజయాలు సాధించిన పురుషుల జట్టు, మహిళల అంధుల టీంను నీతా అంబానీ సత్కరించారు. రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యునైటెడ్ ఇన్ ట్రయంఫ్ పేరిట జరిగిన కార్యక్రమంలో నీతా అంబానీ పాల్గొన్నారు. భారతదేశాన్ని, భారతీయుల హృదయాల్ని క్రీడలు ఏకం చేస్తున్నాయని ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముంబైలో యునైటెడ్ ఇన్ ట్రయంఫ్ కార్యక్రమం 2వ ఎడిషన్ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నీతా అంబానీ పాల్గొన్నారు. ఆమెతో పాటు 3 ప్రపంచ ఛాంపియన్ క్రికెట్ టీమ్స్ కెప్టెన్లు పాల్గొన్నారు. భారతదేశ మహిళల అంధుల టీం కెప్టెన్ దీపిక, మహిళా క్రికెట్ టీం కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, పురుషుల క్రికెట్ టీం కెప్టెన్ రోహిత్ శర్మ పాల్గొన్నారు. ఇలా మహిళల క్రికెట్ టీం, మహిళల అంధుల క్రికెట్ టీం, పురుషుల క్రికెట్ టీమ్స్ ఒకే వేదికపైకి రావడం ఇదే తొలిసారి. ఇలాంటి ఓ ప్రత్యేకమైన సందర్భంతో నూతన సంవత్సరాన్ని ఆరంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు నీతా అంబానీ. For their grit and determination, we will present a check of ₹5 crores to the women's blind team. క్రీడాకారులు జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, స్మృతి మంధానా, జెమిమా రోడ్రిగ్స్, గంగా కదన్తో పాటు క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, రవిచంద్రన్ అశ్విన్, ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ దిగ్గజాలు మురళీకాంత్ పేట్కర్, దీపా మాలిక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక భారతీయ సినిమా పరిశ్రమ నుండి అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్ లాంటి ప్రముఖులు పాల్గొన్నారు. వరుసగా అటు పురుషుల జట్టు, ఇటు మహిళల జట్టు అందించిన విజయాలు అంధుల మహిళల జట్టుకు కూడా ప్రోత్సాహాన్నిచ్చాయి. వాళ్లు కూడా ప్రపంచ కప్ గెలిచారు. శ్రీలంక ఆతిథ్యమిచ్చిన ఈ అంధుల మెగా టోర్నీలో దీపిక నేతృత్వంలో భారత మహిళల జట్టు విశ్వ విజేతగా నిలిచింది. యునైటెడ్ ఇన్ ట్రయంఫ్ కార్యక్రమం కేవలం విజయోత్సవాలను జరుపుకోవడానికి మాత్రమే కాకుండా క్రీడలకు మరింత ప్రోత్సాహం అందించేలా, భారతీయుల్లో ఐక్యత పెంపొందించేలా రూపొందించారు. భారతీయ క్రీడా పయనానికి ప్రతీకగా నీతా అంబానీ ఈ కార్యాచరణను రూపొందించారు. నీతా అంబానీ నేతృత్వంలో యునైటెడ్ ఇన్ ట్రయంఫ్ కార్యక్రమం 2వ ఎడిషన్ విజయవంతమైంది.